నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మా స్పెషల్ ఏమిటంటే గుడ్లు అండ్ ఎండినెత్తళ్ళ కూర అనమాట. ఈరోజు మార్నింగ్ వేసే కొంచెం ఆలస్యమైందండి. ఇగోటండి చూడండి, రైస్ పెట్టాను. ఫస్ట్ చాయ్ పెట్టాను అనమాట. చాయ్ పెట్టిన తర్వాత రైస్ కడిగేసి ఉంచాను. రైస్ కడిగేసి గుడ్లు ఉడకబెట్టాను. తర్వాత రైస్ పెట్టాను, ఒక గుడ్డు కూడా పెట్టాను. ఇంకా రైస్ అవుతుంది, గుడ్లు ఉడికిపోయాయి అన్నమాట. ఆ గుడ్లన్నీ తీసేసి ఒలిచేసి అవన్నీ ఎండబెట్టండి. అంటే రేగిగుండ, కొంచెం రేగిగుండ ఉంది, ఆ రేగిగుండ కూడా కొంచెం నానబెట్టి వాటిలోని మళ్ళీ ఈ వేపిన గుడ్లు పక్కకు తీసేసాను. తీసేసిన తర్వాత అన్నీ ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే పచ్చివాసన వస్తే మళ్ళీ బాగోదు. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, తర్వాత టమాటా వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్, కొంచెం అంటే పర్వాలేదండి, మీ టేస్ట్ తగ్గట్టు మీరు వాడే విధానం బట్టి వేసుకోవచ్చు. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి. సాల్ట్ వేసాను. టమాటాలు కూడా వేసుకుంటానండి. ఇవి బాగా మగ్గిపోవాలన్నమాట. టమాటాలు ఎప్పుడైనా మగ్గాలండి, మగ్గితేనే బాగుంటుంది. కొంచెం మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతాయి. కారం వేసానండి, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాక మగ్గడానికి ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు వేసుకొని బాగా మగ్గించి కారం వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత దాంట్లో నేను చింతపండు గుజ్జు వేసాను అనమాట. అంటే చింతపండు కలిపి నీళ్ళు వేసాను, మామూలు నీళ్ళు కాదు, కొంచెం చింతపండు, అది కూడా ఎక్కువ కాదు, వేసేసి అవి కొంచెం మరిగిన తర్వాత కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వేసాను. నేనే వీడియో తీసుకోవాలి, నేనే వంట చేసుకోవాలండి. నాకైతే మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ వీడియో తీయరు. నేనే వీడియో తీసుకొని నేనే వంట చేసుకుంటాను. ఒక్కొక్కసారి క్లారిటీ తక్కువ వస్తుందండి. నేను అలాగనేసి ఎవరిని పెట్టుకోలేదు కూడా. ఓకేనా. ఇంకోటి మా లంచ్ బాక్స్ హస్బెండ్ ఏంటంటే పెరుగన్నం పెట్టాను, పెరుగన్నం తిన్నారు. ఇగో బాక్స్ రెడీ చేస్తాను అనమాట. ఇంకా నేను ఏంటంటే 2 గుడ్లే వండాను. 2 గుడ్లు మళ్ళీ తర్వాత వండాలి. పిల్లలు ఏంటంటే ఎండినెత్తళ్ళ కూర అది తినరు అనమాట. అందువల్ల ఇంకా చూడండి, బాక్స్ రెడీ చేశాను. మా హస్బెండ్ ఏంటంటే పెరుగన్నం తింటారన్నమాట. అతనికి పెరుగన్నం పెడతానండి నేను. ఒక్కోసారి వేడన్నం తింటారు, కానీ మార్నింగ్ రైసే తింటాను. ఎందుకంటే ఇతను చేసేది కష్టమైన పని అనమాట. ఈ టిఫిన్లు అవి తిని చేసి వెళ్ళాలి అంటే అతనికి సరిపోదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.